మీరు పొద్దున్న చేశారు కదా కొన్ని ప్రాక్టీస్లు, ఏం జరిగింది? నాకు మార్నింగ్ నేను చేసినప్పుడు బాడీ వెయిట్ రిలీజ్ అయినట్టు అనిపించింది. వెయిట్ లాస్ అయిపోయినట్టు అనిపించింది. రీబర్త్లో. తర్వాత గోల్డెన్ అది చేసేటప్పుడు లైటింగ్ అది సార్ మొత్తం చెప్పేటప్పుడు బాడీ మొత్తము ఎక్కడెక్కడ పెయిన్ ఉంది అవంతా అట్లా చేసేటప్పుడు హీల్ అయిపోయింది మొత్తం అక్కడంతా. అంటే నొప్పి తగ్గిందా? హీల్ అవడంలో నొప్పి తగ్గిందా? నొప్పి తగ్గేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత ఇంకా మొత్తం శూన్యం అయిపోయింది, ఏం లేదు. లైటింగ్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు జంపింగ్ ఇది చేసినప్పుడు కూడా బాడీ షేకింగ్ దాంట్లో కూడా స్టార్ వచ్చింది అనమాట. స్టార్ వచ్చేసి మొత్తము ఏమంటారు హీల్ బయటికి వెళ్ళిపోతా ఉంది, కాళ్ళలో చేతుల్లో మొత్తం బయటికి వెళ్ళిపోయింది అనమాట. చూసినప్పుడు కూడా ఇంకా బాగుంది. లోపల లాస్ట్ మూమెంట్లో ఇంకా కళ్ళు తెచ్చే ముందు ఆ లెఫ్ట్ సైడ్ అనమాట, కడుపు లెఫ్ట్ సైడ్ ఒక్కసారి ఫట్ అనే శబ్దం వచ్చేసింది. తర్వాత ఇంకా ఫ్రీ అయిపోయింది అన్నమాట. అంటే ఎన్నో ఉంటాయి మనలో వూండ్స్, గాయాలు, ఎన్నో బబుల్స్ ఉంటాయి. వదిలేస్తే క్యాన్సర్ దారి తీస్తుంది మనకి. ఈరోజు చాలామంది క్యాన్సర్ రోగం ఉంది. అంటే ఈ కుండల్ని వెరీ పవర్ఫుల్. దీని ద్వారా మనం యాంటీ ఏజింగ్లోకి ఫస్ట్ అడుగు పెడతాం. చూడండి సార్, మేడం ఎక్స్పీరియన్స్. మేడం ఎలా ఉంది మార్నింగ్, ఇప్పుడు ఎలా ఉంది అనుభవం చెప్పండి మేడం. ఈరోజు ఉదయం నుంచి నేను రామ్కా క్లాస్ బాగా ఉంటున్నాను. పొద్దున్న చేసిన ఎక్సర్సైజ్ వల్ల అన్ని విధాల బాడీలో చెత్తగా బయటికి పోయిన ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ముఖ్యంగా బాడీ షేకింగ్ చేసినప్పుడు తర్వాత అంత అయిపోయిన కంప్లీట్ నాకు సెల్స్ అంతా ఏదో వైబ్రేషన్స్ లెవెల్లో నాకు ఫీల్ అవుతున్నాను. కంప్లీట్గా బాడీ అంతా ఏదో తాకినట్ల, ఏదో ఒక శక్తి మొత్తం ప్రవహించినట్ల కంప్లీట్గా శరీరం మీద. కాబట్టి అది ఆ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. ఈరోజు మరి బాడీ కూడా లైట్ అయినట్ల ఫీల్ అవుతున్నాను, చాలా లైట్ అయినట్ల. కాబట్టి నేను రోజు గోల్డెన్ లైట్ కూడా చేసుకున్నాను. గోల్డెన్ లైట్ కూడా చేసి నేను రోజు రామ్తోనే ఫాలో అయ్యేదాన్ని డిసైడ్ అయిపోయాను. రామ్తోని ఫాలో కావడం అంటే వ్యక్తిని ఫాలో కావడం కదా, మన అంతరాత్మని ఫాలో అవ్వడం. ఎస్ రామ్తా టీచింగ్స్ యొక్క ఉద్దేశము మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. అది రమేష్ ద్వారా చాలా జ్ఞానం వచ్చింది. ఇప్పుడు కొన్ని విషయాలు రమేష్ ద్వారానే తెలుసుకున్నాను నేను. ఇంతవరకు ఎంతోమంది రామ్తా గురించి చెప్పారు కానీ కొన్ని విషయాలు చెప్పలేకపోయారు. ఇప్పుడు మన రమేష్ ధైర్యంగా చెప్తున్నాడు కాబట్టి అది నచ్చింది. కాబట్టి యాంటీ ఏజింగ్ కూడా చాలా సాఫ్ట్గా చెప్పాడు. కాబట్టి మరి రామ్తా జ్ఞానంతో రమేష్ ద్వారా విన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఓకే ఓకే, చెప్పండి మేడం, మీరు ఏం ఫీల్ అవుతున్నారు ఫైనల్గా? ఎప్పుడైతే రామ్తా సబ్జెక్ట్ వింటూ కూర్చున్నానో, చదువుతున్నప్పుడు నా లోపల ఒక శక్తిని తీసుకునే గల స్థితిలో ఉండేదాన్ని. అయితే దేవుడు ఎక్కడ, మనం ఏంటి అని ఎప్పుడు అనుకునే వాళ్ళము. దేవుడు వేరు కాదు, నేను వేరు కాదని ఎప్పుడైతే రామ్తా బుక్ చదివిన తర్వాత గాడే మనమని తెలుసుకున్నాను. ఆ క్షణం నుంచి ఎంతో శక్తిగా నన్ను నేను ఒక దేవతగా చూసుకుంటూ, నాలో నేను ఎంతో ఆత్మస్థితిని పొందుతూ, నేను ఒక దేవతగా ఊహించుకుంటూ ఎప్పుడు బ్లూగా వచ్చేది అనమాట. బాడీ మొత్తం ఒక బ్లూగా అయిపోయేది. ఎప్పుడు కళ్ళు ముట్టుకున్నా, ఇప్పుడు కళ్ళు ముట్టుకుంటే ఇక్కడ ఒక వైట్గా కాంతిగా వస్తుంది. అలా బ్లూ బాడీతో నేను నా బాడీని అంతా క్లియర్ చేసుకుని ఈరోజు ఈ సబ్జెక్ట్ వల్ల, ఈ క్లాస్ వల్ల కూడా నేను ఎంతో నా లోపల ఉండే చెత్తనంతా తీసి పడేసినట్టు అనిపించి, నాకు నా బాడీ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా అనిపించింది. ఎస్, అందరు క్లీన్ చేయకుండా క్రియేట్ చేస్తారు. ముందు మనం క్లీన్ చేసుకోవాలి, పాస్ట్ని చేంజ్ చేయాలి, బాడీని వైబ్రేట్ చేయాలి, సృష్టించాలి, సృష్టికర్తలను తెలుసుకోవాలి. తర్వాత మనం యాంటీ ఏజింగ్ చేస్తాం. ఈరోజు నైట్ మనం యాంటీ ఏజింగ్ పెట్టేస్తాము. ఇంకొంచెం థియరీ వినాలి దీనికి మనము. ఎస్.